వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈ రోజు మా తరపున మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. మేమైతే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అంతా కూడా బ్లాగ్ అనేది షూట్ చేశాను. మొత్తం కూడా మీరు చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. అందరు కూడా ఈకో ఫ్రెండ్లీగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. దాంతోపాటు ఇంట్లోనే హ్యాపీగా జరుపుకోండి. మ్యాక్సిమం నాకు తెలిసి ఈసారి గవర్నమెంట్ మనకి రూల్ పెట్టింది కదా, బయట ఎక్కడ కూడా విగ్రహాలు పెట్టకూడదని. సో మా ఊర్లో అయితే ఏం పెట్టలేదు. సో మీ అందరం కూడా బాగా జరుపుకుంటున్నాం ఇంట్లోనే. మీరందరూ కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా మా అవుట్ఫిట్స్ డీటెయిల్స్ కానీ, తర్వాత మేము చేసిన పూజ, మేము చేసిన డెకరేషన్ ఇవంతా కూడా చూడండి. ఈసారి కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసాం. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోవచ్చు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడు మీ అందరితో కూడా నేను నా అవుట్ఫిట్ అండ్ నా జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ కోడ్ ఇదంతా కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అండ్ ఈ బ్యూటిఫుల్ నెక్ సెట్ వచ్చి నేను కేటీవీ కలెక్షన్లో తీసుకున్నాను. ఇది షార్ట్ అండ్ లాంగ్ది కూడా ఉంటుందన్నమాట. సెట్ కింద వస్తుంది మనకి హారం అన్నది. అండ్ దాంతోపాటు బ్యూటిఫుల్ వర్క్ అంతా కూడా మగ్గం వర్క్ టైప్ అంతా కూడా మా మమ్మీయే చేశారు. మీ అందరికి ఆల్రెడీ తెలుసు కదా. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి ఉప్పాడ కాటన్ టిష్యూ శారీ. నేను లైక్ వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను, బట్ అప్పుడు కుదరలేదు వేసుకోవడం కానీ కట్టుకోవడం కానీ. సో ఫైనల్లీ ఈరోజు నేను వేసుకున్నాను. ఎంత బాగుందంటే క్వాలిటీ చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ వింటే షాక్ అవుతారు. చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మనకు వచ్చింది. ఇది వచ్చేసి జస్ట్ 600 రూపీస్ అనమాట. అండ్ నేను తీసుకుంది అయితే విజయభువన హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అండ్ వాళ్ళ లింక్స్, సారీ లింక్స్ కానీ, తర్వాత జ్యువెలరీ లింక్స్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. అండ్ సో ఫైనల్లీ మా ఇద్దరిది కూడా వినాయక చవితి రోజు ఇది అవుట్ఫిట్. తను వచ్చేసి మా హస్బెండ్ రిసెప్షన్, మా మ్యారేజ్ రిసెప్షన్ షెర్వానీ ఉంటుంది కదా, సో అది వేసుకున్నారు చాలా ఇయర్స్ తర్వాత. సో నేనైతే సూపర్ హ్యాపీ ఫీల్ అయిపోయాను తను అవుట్ఫిట్ వేసుకున్నందుకు. అండ్ ఇప్పుడు మనం వ్లాగ్లోకి వెళ్ళిపోయినట్టయితే నేను మార్నింగ్ నుంచి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ నేను ఎలా ఇంకా డెకరేట్ చేశాను ఇదంతా కూడా చూద్దరు కానీ. సో ఈ వ్లాగ్ చాలా చాలా పెద్దది వస్తుంది. నియర్లీ ఒక 23 నుంచి 24 మినిట్స్ దాకా ఉంటుంది. మీ అందరికీ కూడా నచ్చుతుంది. చాలా కొంచెం డైలీ రొటీన్లా కాకుండా కొంచెం ఫెస్టివ్ వ్లాగ్ అనమాట. చాలా చాలా స్పెషల్ వ్లాగ్ కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెకరేషన్ గురించి చాలామంది చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఆ వీడియోలో నేను చెప్పానో లేదో తెలియదు కానీ ఈ డిజైన్ ఎక్కడి నుంచి అని చెప్పేసి, వెనకాల బ్యాక్గ్రౌండ్ మీరు ఎక్కడ చూస్ చేశారని కూడా అడిగారు. కొంతమంది వితిక అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ వితిక కాదండి, నేను మా మరదల మ్యారేజ్లో చూసి ఇన్స్పైర్ అయ్యి అప్పుడే అనుకున్నాను చేయాలని. సో అదే మ్యాచింగ్ అనేది వితిక గారు కూడా చేయడం వల్ల మీరు వితిక అని అనుకుంటున్నారు, కానే కాదు. నేను కేవలం మా మరదల మ్యారేజ్లో చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యి చేశాను అనమాట. అండ్ కింద వచ్చేసి మండపం, మీకు ఆల్రెడీ మండపం నేను ఎలా చేశాను అన్నది కూడా ఆల్రెడీ చూపించాను కదా నిన్నటి వీడియోలో. ఒకళ్ళు చూడకపోతే నిన్నటి వీడియో చూడండి, అంటే నేను ఏ విధంగా డెకరేట్ చేశాను అన్నది. సో ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ నేను వెనకాల ఇంకా కొంచెం బ్రైట్గా అండ్ బ్యూటిఫుల్గా కనిపించడం కోసం ఫెయిరీ లైట్స్ అనేది పెట్టాను. రైస్ లైట్స్ అంటారు కదా, సో అవి. ఎందుకంటే నాకు ఇక్కడ లిల్లీ ఫ్లవర్స్ కానీ బంతిపూలు ఇవన్నీ కొంచెం ఎక్కువ దొరకలేదు. ఫ్లవర్స్ అనేది చాలా తక్కువనే అనమాట, ఎందుకంటే పండగ కాబట్టి అందరూ కూడా కొంటారు కదా, సో అందుకోసం. అండ్ ఇప్పుడైతే మా బొజ్జ వినాయకుడిని పెట్టేసాను. బాగున్నాడు కదా, చాలా క్యూట్ ఉన్నాడు అసలు వినాయకుడు మాత్రం. బొట్టు పెట్టిన తర్వాత భలే అందం అనిపించింది. అండ్ దాని తర్వాత అయితే నేను ఒక పెరల్ చైన్ ఉంటుంది, సో ఆ పెరల్ చైన్ వేసాను. తర్వాత ఫ్లవర్స్ పెట్టాను. ఇంకా మనకి దండ అవి వేయడానికి కుదరలేదు, అంటే నేను ఏదైనా కనకాంబరాల దండ కానీ ఏదైనా తీసుకుందాం అనుకున్నాను, అంటే లైట్ వెయిట్గా. బికాజ్ మనకి నిలబడాలి కదా, వేరే మల్లెపూలు కానీ ఏవైనా మనకి బరువు వల్ల ఉండవు, బట్ ఏ ఫ్లవర్స్ కూడా లేవు. సో అందుకోసం నేనైతే పెరల్స్ వేసి మిగతా రోజెస్, మిగతా లోటస్, ఈ ఫ్లవర్స్ అన్నిటితో కూడా నేను డెకరేట్ చేశాను అనమాట. అండ్ ఈ సైడ్ వచ్చేసి నేను ఇక్కడ మొత్తం కూడా బంతి ఫ్లవర్స్ అవి ఉంటే, సో అవన్నీ వాటితో కూడా కొంచెం లుక్ కనిపించడం కోసం డెకరేట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ప్రసాదాలు వచ్చేసి నేను 3 రకాలు చేస్తాను. ఎటువంటి పూజకైనా మ్యాక్సిమం నేను 3 రకాలు చేస్తాను అనమాట. సో ఈసారి కూడా అదే విధంగా 3 రకాలు చేశాను. మీ అందరికీ తెలిసిందే, యాజ్ యూజువల్గా ఈ పూజ దగ్గర సద్య ముందు అంతా కూడా గుమ్మాలన్నిటికీ పసుపు రాయడం, దాని తర్వాత ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేయడం. సో అంత వరకు చాలాసార్లు మీకు చూపించాను కాబట్టి ఈసారి నేను అదంతా చూపించట్లేదు. కేవలం నేను నా డెకరేషన్తోనే స్టార్ట్ చేస్తాను అనమాట. పూజ దగ్గర డెకరేట్ చేసేటప్పుడే స్టార్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వడ్డించింది వచ్చేసి ఇక్కడ మనకి అరిటాకులు ఉంటాయి కదా, దాంట్లోనే మంచిగా పెట్టాను. ఈసారి నేను పెట్టింది పరవన్నం పెట్టాను, దాని తర్వాత పులిహార పెట్టాను.
అండ్ యాజ్ యూజువల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు కూడా పెట్టాను. సో ఇవి యాజ్ యూజువల్గా ప్రసాదాలు అనమాట. సో హెవీగా కూడా ఏం చేయాలి, మిగతావన్నీ కూడా రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టాను. అండ్ నేనైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ రోజంతా కూడా. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే మాకైతే పాలవేలు లేదు. యాక్చువల్గా అసలు మాకు వినాయక చవితి కూడా లేదు మా అత్తయ్య వాళ్ళ తరపున. బట్ ఏంటంటే నేను ఒకసారి చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి మా అత్తయ్య గారు కూడా చేసే పర్వాలేదు మంచిగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి అలా చేస్తున్నాను. బుక్ కూడా చదువుతాం మేము. కాకపోతే ఒక్క పాలవేలు తప్ప అన్నీ కూడా చేస్తాను నేను. ఏదైతే ప్రాసెస్ చేస్తామో మనం వినాయకుడికి అన్నీ చేస్తాను. సో కొంతమందికి నిజంగానే పాలవేలు అన్నది ఉండదు, కొంతమందికి ఆన్వాయితీ అంటారు కదా, సో ఆ విధంగా. అండ్ మా మమ్మీ వాళ్ళకైతే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పత్రి ఇవన్నీ కూడా డెకరేట్ చేసేస్తున్నాను. యాజ్ యూజువల్గా మీ అందరికీ వ్లాగ్ ఎలా ఉందన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇంకా సారీ అవి కట్టుకోలేదు. కట్టుకోకముందే మనం చేయాలి కదా, ఎందుకంటే కట్టుకున్న తర్వాత ఇవన్నీ చేయాలంటే కష్టం కాబట్టి నేను ఇక్కడ చేయట్లేదు. అండ్ ఇక్కడ దీపం కుందులు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పెట్టేసాను. అండ్ ఆవు నెయ్యితోనే దీపం పెడతాను. మ్యాక్సిమం ఎటువంటి పండగలైనా కూడా నేను ఆవు నెయ్యితోనే పెడతాను అనమాట. అండ్ ఫైనల్లీ అయితే మేమిద్దరం కూడా ఇక్కడ అంతా సర్దేశాం కాబట్టి ఇంకా అవుట్ఫిట్స్ వేసుకొని వచ్చేసి డైరెక్ట్ ఇంకా పూజకు రెడీ అయిపోయాము. అండ్ పూజ అంతా కూడా అవుతుంది మ్యాక్సిమం ప్రతి సంవత్సరం. అండ్ ప్రతి పూజకు కూడా మా హస్బెండే బుక్ చదువుతారు. సో ఈసారి కూడా తనే బుక్ చదువుతున్నారు అనమాట. అండ్ మనం ఎన్ని మట్టి వినాయకుల్లో ఎన్ని విగ్రహాలు పెట్టినా కూడా కన్ఫామ్గా పసుపుతో మనం గణపతిని చెయ్యాలి. సో అందుకోసం నేను ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట. ఫస్ట్లో అసలు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అసలు పసుపు వినాయకుడు చేయడమే వచ్చేది కాదు, ఎలా చేయాలో అర్థమయ్యేది కాదు. బట్ తర్వాత అలా చేయగా వచ్చిందనమాట. ఎస్పెషల్లీ నేను ఎక్కడ బాగా చేయలేకపోయానంటే ఒకసారి అన్నవరంలో మేము వ్రతం చేయించుకున్నాం అనమాట. స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో అప్పుడు అసలు నేను చేయలేకపోయేదాన్ని. పక్కన వాళ్ళు ఎలా చేయాలో చేసి ఇచ్చేవారు అనమాట. అలా ఉండేది నా పరిస్థితి అప్పుడు. బట్ ఇప్పుడైతే పూజలో పర్ఫెక్ట్ అయిపోయాను. అసలు నాకు పూజలు చేయడం అంటే ఎంత బాగా నచ్చేసిందంటే ఎస్పెషల్లీ ఫెస్టివల్స్లో బాగా ఎక్కువ ఇష్టపడతాను అనమాట. పూజలు అలా చేయాలి ఇలా చేయాలని. ఈసారి ఇంత స్పెషల్ వ్లాగ్ ఎందుకంటే నేను ఇప్పుడు దాకా మాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. 4 yearsలో కూడా ఎప్పుడు ఇంత బాగా డెకరేట్ చేసి ఇంత బాగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. యాజ్ యూజువల్గా మామూలుగా వినాయకుడిని తెచ్చుకున్నామా పెట్టామా నార్మల్గా చేసేసామా అన్నట్టు ఉండేది. బట్ ఈసారి అయితే చాలా బాగా డెకరేట్ చేసుకున్నాను. నేనైతే మనస్ఫూర్తిగా చాలా సాటిస్ఫై అయ్యాను అనమాట. ఈ డెకరేషన్ కానీ తర్వాత నేను పెట్టిన ప్రసాదాలు అండ్ మోర్ ఓవర్ మా హస్బెండ్ మంచి అవుట్ఫిట్ వేసుకున్నారు కదా, సో అందుకు ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అది మ్యారేజ్ది చెప్పాను కదా, రిసెప్షన్ సంబంధించిన అవుట్ఫిట్ అనమాట. అందుకోసం సో నేనైతే హెయిర్ లీవ్ చేశానని చాలామంది అని అనుకుంటున్నారు పూజ చేసే టైంలో. అదేం కాదని నేను హెయిర్ ఏం లీవ్ చేయను. కింద నేను రబ్బర్ బ్యాండ్ పెట్టేసి హెయిర్ని ముడి కింద వేసేస్తాను. దానివల్ల మనకి హెయిర్ లీవ్ చేసినట్టు ఉంటుంది కానీ హెయిర్ అయితే ఏం లీవ్ చేయను అనమాట. ఏంటంటే బాగా తడిగా ఉంటుంది, అల్లుకుంటుంటే నాకేమో కొంచెం మైగ్రేన్ హెడేక్లా వస్తుందన్నమాట. అందుకోసం నాకు తడి మీద అసలు హెయిర్ వేసుకోవద్దు ఇవన్నీ కూడా చెప్పారు డాక్టర్. సో అదే ఫాలో అవుతున్నాను. అండ్ ఇక్కడైతే మా పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. దీపం పెట్టేశాము. అండ్ దాని తర్వాత వచ్చి ఇక్కడ బుక్ చదువుతున్నారు. సో చూస్తుండండి, మళ్ళీ మాట్లాడుతున్నాను. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఓన్లీ పూజ బ్లాగే కదండి, మార్నింగ్ పూజ నుంచి ఈవినింగ్ పూజ దాకా మొత్తం. అండ్ ఈవినింగ్ ఏం స్పెషల్స్ చేస్తాను ఇదంతా కూడా చెప్పాలంటే ఆల్మోస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్. ఈవినింగ్ కూడా కాదు, నైట్ దాకా తీసాను అనమాట. మీరందరూ కూడా చూస్తుండండి, ఓకేనా. మళ్ళీ మాట్లాడతాను మీ అందరితో మరి.
సో చూస్తున్నారు కదా, పూజ అంతా కూడా చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఈ క్లిప్పింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ పూజ అయిపోయి ఎండింగ్ పార్ట్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదంతా కూడా టైం ల్యాబ్స్లో తీశాను, కొంచెం మీకు మరీ బోర్ అయిపోకూడదు కదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను, చూస్తుండండి. సో చూసారు కదా, మా బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాడు కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చారు మా వినాయకుడు అయితే ఈసారి. ఎందుకంటే వెనకాల బ్యూటిఫుల్ డెకరేషన్తో, ఎంతైనా స్వయంగా చేసిన డెకరేషన్ అండ్ దాంతోపాటు మండపం ఇవన్నీ నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ అండ్ సూపర్ హ్యాపీ అనమాట. అండ్ ఈసారి వచ్చేసి మొత్తం పూజ అంతా అయిపోయేసరికి మాకు 12:30 అయిపోయింది అనమాట. అప్పుడే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి టిఫిన్ లంచ్ రెండు ఒకసారి అయిపోయి, అండ్ అయిపోగానే 2:30 ఆ టైంకి నేను పప్పు అవి నానపెట్టాను అనమాట, మినపప్పు గారెల కోసం ఈవినింగ్ ప్రసాదం పెడదామని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను చేసే టైం వచ్చేసి 4:30 అయింది. ఈ లోపు నేను సారీ కూడా చేంజ్ చేసేసుకొని ఇంకా నైటీ వేసేసుకున్నాను, కొంచెం ఫ్రీగా ఉంటాం. మార్నింగ్ అంతా కొంచెం సారీలో హడావుడిగా ఉన్నాను కదా, సో అందుకోసం. అండ్ ఇక్కడైతే నేను పప్పు రుబ్బేసుకుంటున్నాను, గార్లిక్ వేసాను అనమాట. నార్మల్గా ఏంటంటే మోస్ట్లీ నేను ఎక్కువ ఈవినింగ్ అంటే వినాయక చవితి ఈవినింగ్ అంటే కన్ఫామ్గా శనగలు అంటారు కదా, సో వాటిని ఉడకబెట్టేసి తాలింపు పెట్టేస్తాను చాలా సింపుల్గా. బట్ ఈసారి అయితే కొంచెం నేను వర్క్ అయితే పెట్టుకున్నాను, బట్ అది కూడా చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను అనమాట. సో తర్వాత ఈవినింగ్ అయితే ఇంక ఇదే మనకి వినాయకుడు ప్రసాదం, అండ్ దాంతోపాటు మాకు ఈవినింగ్ టిఫిన్ కూడా ఇదే వేసాను. సో దీంట్లోకి మళ్ళీ ఎక్సలెంట్ చట్నీ చేశాను. ఆ రోజు నేను ఎంత హ్యాపీ ఉన్నానంటే, మార్నింగ్ నుంచి నాకు ఇష్టమైన డెకరేషన్లో, నాకు ఇష్టమైన పూజలో, నాకు ఇష్టమైన దేవుడు, అండ్ తర్వాత వచ్చి మా హస్బెండ్ అవుట్ఫిట్ కానీ, తర్వాత అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి అనమాట. అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరిగాయి. అందుకోసం 2020లో ది బెస్ట్ పూజ ఏదైనా చేసుకున్నానంటే వినాయక చవితి అని కూడా చెప్పుకునేలా అయ్యిందనమాట, అంత బాగా జరిగింది. సో ఫైనల్లీ ఇక్కడైతే ఇంక నేను పప్పు అవి రుబ్బేసుకున్నాను. ఆల్మోస్ట్ 4:30 4:45 అయిపోయిందనమాట నాకు మొత్తం ఇదంతా వర్క్ అయిపోయేసరికి. సో వెంటనే పప్పు అన్నీ కూడా రుబ్బేసుకొని ఫాస్ట్గా స్నానం చేసేసి వెంటనే నేను ఇంకా ఇక్కడ దేవుడికి ప్రసాదం వేసేస్తున్నాను అనమాట, గారెలు. సో నేను గారెలు వేయడంలో కానీ, తర్వాత వచ్చి గారెలు చేయడంలో అంత ఎక్స్పర్ట్ అయితే కాదు, కానీ ఏదో నాకు తెలిసినట్టుగా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను అనమాట గారెలు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. యాక్చువల్లీ మార్నింగ్ పెడదామని అనుకున్నాను గారెలు ప్రసాదం కింద, బట్ అయితే కొంచెం నైట్ డెకరేషన్ ఇవన్నీ చేయడం వల్ల కొంచెం మర్చిపోయాను అనమాట. టైం అన్నది కుదరలేదు, పప్పు అవి నానబెట్టడం ఇవంతా కూడా కుదరలేదు. సో అందుకోసం మార్నింగ్ అనేది సింపుల్గానే చేస్తాను ప్రసాదాలు కూడా. అండ్ ఇంకా నేను ఈసారి పాల తాలికలు ఇవన్నీ చేద్దామని అనుకున్నాను, కానీ ఎందుకు చేయలేదో నాకు కూడా తెలియదు అనమాట. సో ఫైనల్ ఇక్కడైతే మన గారెలు అయితే రెడీ అయిపోయి దగ్గర నేను దేవుడికి 11 గారెలు దాకా పెట్టుకున్నాను. అంటే మనం ఉంటాయి కదా 9, 11, సో పర్టికులర్ నెంబర్స్ ఉంటాయి కదా, సో ఆ విధంగా అలాగా 11 గారెల దాకా పెట్టుకున్నాను. అండ్ ఈవినింగ్ అయితే మళ్ళీ ఇంకా పూజ స్టార్ట్ చేస్తాను. నేనైతే స్నానం చేసేసుకొని డ్రెస్ అయితే వేసేసుకున్నాను అనమాట. నేనైతే ఇంకా శారీ అయితే ఏం కట్టుకోలేదు, సింపుల్గా, ఎందుకంటే ఎక్కువసేపు ఉండదు. అండ్ దాంతోపాటు మార్నింగ్ అంతా శారీ క్యారీ చేసాం కాబట్టి ఇంక ఈవినింగ్ మన వల్ల అవ్వదు, అందుకోసం సింపుల్గా డ్రెస్ వేసేసుకున్నాను. అండ్ ఈ డ్రెస్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఈ డ్రెస్ వచ్చి నేను ఎస్ఎస్ మాల్ రాజమండ్రిలో తీసుకున్నాను, మెయిన్ బజార్లో ఉంటుంది. చాలామంది అంటారు, నేను మోస్ట్లీ నాకు కుర్తీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా నేను ఎస్ఎస్ మాల్లోనే తీసుకుంటాను. బికాజ్ ఆఫ్ నాకు క్వాలిటీ చాలా చాలా బాగా నచ్చుతుంది, అండ్ ప్రైసెస్ కూడా అఫోర్డబుల్, అండ్ మోర్ ఓవర్ మా చిన్నప్పటి నుంచి ఇంకా అక్కడే షాపింగ్ అనమాట. సో అందుకోసం. అండ్ ఇటు సైడ్ వచ్చేసి హస్బెండ్ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మనకి ధూపం ఉంటుంది కదా, సో ధూపం కోసం మొత్తం బొగ్గులు ఇవన్నీ కూడా కాలుస్తున్నారు అనమాట. అండ్ దాంతోపాటు ఇంకో సైడ్ సాంబ్రాణి కడ్డీల్లా వస్తాయి అనమాట, అంటే కొంచెం
లావుగా రాళ్ళలా వస్తాయి, వాటిని కొంచెం చితక చేస్తున్నారు అనమాట, లైక్ పొడిలా చేస్తున్నారు. అండ్ ఈలోపు అయితే మొత్తం పూజ అవుతుంది. యాక్చువల్లీ మార్నింగే వెయ్యాలి ధూపం అన్నది, బట్ సాంబ్రాణి అంటాం కదా, సో అది మార్నింగే వెయ్యాలి. బట్ అంత హడావిడిలో అంత పూజలో మర్చిపోయాము. అండ్ ఆ రోజు నేను వినాయక చవితి చేసిన రోజు ఎప్పుడు కూడా మర్చిపోలేదు, ఫస్ట్ టైం అనమాట. అంత పూజలో నేను బ్యాంగిల్స్ వేసుకోవడం మర్చిపోయాను. సారీకి తగ్గ సింగిల్ బ్యాంగిల్ వేసుకొని మొత్తం పూజ చేసుకున్నాను. నాకు గుర్తు కూడా లేదనమాట. అండ్ దాంతోపాటు ఫొటోస్ కూడా దిగిన తర్వాత మా మమ్మీ వాళ్ళకి అండ్ మా డాడీ వాళ్ళకి అందరూ పంపించిన తర్వాత అప్పుడు అన్నారనమాట, ఏంటి బ్యాంగిల్స్ వేసుకోలేదని. అప్పుడు దాకా ఐడియా లేదు నేను బ్యాంగిల్స్ వేసుకోలేదు అన్న సంగతి. సో పూజ అంతా కూడా అంటే బ్యాంగిల్స్ వేసుకోలేదంటే అసలు వేసుకోకుండా కాదు, ఉంది సింగిల్ బ్యాంగిల్స్, సారీ తగ్గట్టు సెట్లో వేసుకుంటాం కదా, అలా మర్చిపోయాను అనమాట. అందుకోసం నా ఫొటోస్ అన్నీ కూడా నార్మల్ బ్యాంగిల్స్తోనే ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ ఇక్కడ ఈవినింగ్ పూజ అంతా కూడా అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ధూపం వేస్తాను, భలే ప్లెజెంట్గా అనిపిస్తుంది మీకు కూడా. సో ఇల్లంతా కూడా నేనైతే ఇక్కడ సాంబ్రాణి పొగ మొత్తం కూడా వేసి మొత్తం అన్ని రూముల్లో అండ్ మా గుమ్మం ముందు అంతా కూడా చూపిస్తాను. మోస్ట్లీ ఇదంతా కూడా ఎక్కువ మా హస్బెండ్ చూపిస్తూ ఉంటారు. ఇంకా ఈరోజు అయితే మొత్తం పూజ అంతా కూడా నేను చేస్తున్నాను కాబట్టి ఈవినింగ్, సో నేనే చూపించాను. అండ్ టైం వచ్చేసి 6:30 అవుతుంది ఈవినింగ్. బట్ ఏంటంటే ఇంకా కొంచెం చీకటిగా ఉండడం వల్ల మీకు అలా అనిపిస్తుంది అంతే. అండ్ ఫైనల్లీ మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత నేను అదే రోజు ఈవినింగ్ రోజు నేను వినాయకుడిని కదిపేస్తాను అనమాట. 3 సార్లు పైకి కిందకి జస్ట్ అలా కదుపుతాను అనమాట వినాయకుడిని. సో మ్యాక్సిమం నేనైతే ఏ పూజ అయినా, వరలక్ష్మి వ్రతం అయినా, వినాయక చవితి అయినా సాయంత్రమే కదిపేస్తాను అనమాట మోస్ట్లీ నేనైతే ఎక్కువ. సో కొంతమంది అయితే 3 days ఉంచుతారు, ఇన్ని డేస్ అని ఉంటుంది కదా, బట్ నేనైతే అదే రోజు కదిపేసాను అనమాట. సో ప్రసాదం చూపించి తర్వాత నేను కూడా నా కోరికలు అన్నీ కూడా దండం పెట్టుకొని మంచిగా హ్యాపీగా జరుపుకొని కాసేపు కూర్చొని అలా చూస్తున్నాను అనమాట. బికాజ్ పూజ అంతా కూడా బాగా జరిగిందని చెప్పి బాగా అనిపించింది ఫీలింగ్ అన్నది. అండ్ మోర్ ఓవర్ నాకు సాంబ్రాణి అంటే చాలా చాలా ఇష్టం పొగ అన్నది. బికాజ్ ఆ పొగ ఇంట్లో ఉండడం వల్ల ఏదో సంథింగ్ స్పెషల్లా అనిపిస్తుంది అనమాట. సో నైట్ మా డిన్నర్ వచ్చేసి గారి విత్ టొమాటో కొత్తిమీర చట్నీ, స్పైసీగా చాలా చాలా టేస్టీగా చాలా బాగా కుదిరింది అనమాట మాకైతే ఈసారి అంతా కూడా. హాయ్ ఫ్రెండ్స్, సో ఫైనల్లీ మేమైతే మా పూజని చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ అయిపోయింది. సో మీరు చూసారు కదా ఇప్పుడు దాకా దీపం పెట్టి, మేమైతే మోస్ట్లీ ఏంటంటే ఈవినింగ్ టైమే అదే రోజు అంటే వినాయక చవితి రోజు మేము దీపం పెట్టేసి దాని తర్వాత 3 సార్లు వినాయకులు కలిపేస్తాము. సో మాకు కుదిరిన టైంలో మేము అది మట్టిది కాబట్టి మనకి కుండీలో అన్నా వేసేస్తాను, లేదంటే నీళ్ళల్లో అన్నా కలిపేస్తాను అనమాట. సో ఎలా కుదిరితే అలాగా. అండ్ మా పూజ మాత్రం చాలా చాలా సక్సెస్ఫుల్గా నీట్గా మంచిగా జరిగింది. అండ్ మా పద్ధతిలో మొత్తం కూడా చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కాబట్టి నేను మా పద్ధతిలో చేసుకున్నాను అనమాట. ఎలా చేసినా పూజే కాబట్టి. అండ్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసేయండి. అండ్ దాంతోపాటు ఎలా ఉంది ఈ కష్టానికి ఒక చిన్న కామెంట్ చేసేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తే యాజ్ యూజువల్గా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అన్నది ఆన్ చేసుకోండి, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.